వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం కుత్బుల్లాపూర్ గ్రామంలో భూ కబ్జా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దళితుల శ్మశానాన్ని రవీందర్ రెడ్డి కబ్జా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్మశాన గేటు ముందు చనిపోయిన వ్యక్తి శవాన్ని ఉంచి అక్కడ కూడా వారికి రక్షణ కూడా లేదా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడు డిస్ట్రిక్ట్ వికారాబాద్ మాది ఎస్సీ మాది వాళ్ళకు బలపెట్టకుండా ఉప్పుల రవీందర్ రెడ్డి మా బంధుగడ మొత్తం కబ్జా చేసిండు. మా కోయతో బంద్ చేసిండు. ఎవరు చచ్చిపోయినా కనీసం బంద్ పెట్టుకునే అవకాశం ఇస్తలేడు. గేట్ కూడా తాళాలు వేసిండు. ఎవరు చచ్చిపోయినా పోలీసులకు ఫోన్ చేస్తున్నాడు. పోలీసులు పెట్టి డామినేట్ చేపిస్తున్నాడు. కానీ సస్తా పొంది పెట్టిస్తున్నాడు. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 3 ఎకరాల ల్యాండ్ ఉంది. 3 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఓడిస్తున్నాడు. గేట్ కనిపిస్తుంది. మా తాత ముందు కడుపు తవ్వున్నది మొత్తం బంద్ చేసి దయచేసి అధికారులు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కనీసం మా శివాలను చూసి మా కొంచెం బొంద పెట్టి అవకాశం మొత్తం గేటు తాళం వేసి పోలీసుల బందోబస్తు పెట్టి మా మీద కేసులు చేస్తాం.